రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి రైట్ సైడ్ స్థలం ఉంది. దయచేసి గమనించాలి, ఇక్కడ అన్న ఉన్నారు. దయచేసి పోలీసు వారికి విజ్ఞప్తి, లొకేషన్ అక్కడ ఉన్నారు. దయచేసి గమనించాలి, ఇక్కడ అన్న ఉన్నారు. దయచేసి పోలీసు వారికి విజ్ఞప్తి, లొకేషన్ అక్కడ ఉన్నారు. దయచేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి అహరహం కృషి చేస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఐటీ పరిశ్రమల శాఖ అమాత్యవర్యులు శ్రీ నారా లోకేష్ గారు ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి. శ్రీ నారా లోకేష్ గారు ఈ ప్రాంగణంలోకి విచ్చేశారు. శ్రీ భక్త కనకదాస గారి ఈరోజు కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఏర్పాటు చేసినటువంటి అమిలినేని సురేంద్ర బాబు గారి నాయకత్వంలో వారి సొంత నిధులతో ఇచ్చిన మాటకు ఇచ్చిన హామీకి నెరవేర్పుగా కురుబ జాతి ఆత్మ గౌరవాన్ని పెంచే దిశగా అడుగులు వేస్తూ శ్రీ శ్రీ భక్త కనకదాస గారి జయంతోత్సవాల్లో భాగంగా 9 అడుగుల భక్త కనకదాసు గారి యొక్క కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నారు. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి యువగళం యువ కెరటం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ ఎలక్ట్రానిక్స్ విద్యాశాఖ అమాత్యవర్యులు శ్రీ నారా లోకేష్ గారు. వారి చేతుల మీదుగా శ్రీ భక్త కనకదాసు గారి యొక్క 538వ జయంతి ఉత్సవాల సందర్భంగా వారిని, అదేవిధంగా బీసీ వెల్ఫేర్ శాఖ అమాత్యవర్యురాలు శ్రీమతి సవిత గారిని, అదేవిధంగా విగ్రహ దాత ఈనాటి కళ్యాణదుర్గం నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ అమిలినేని సురేంద్ర బాబు గారిని, ఇతర అతిథుల చేతుల మీదుగా కురుబ జాతి ఆత్మగౌరవం పెంపొందించే దిశగా, కురుబ జాతి ఆత్మగౌరవం పెరిగే విధంగా శ్రీ భక్త కనకదాస గారి యొక్క విగ్రహ ఆవిష్కరణతో ఈనాటి కళ్యాణదుర్గం ప్రాంతమంతా శోభదు ద్విగురీకృతం అవబోతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి అహరహం కృషి చేస్తూ నవ్యాంధ్ర రూపశిల్పిగా ఆంధ్రావనిలో కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఈరోజు కురుబ జాతి ఆత్మగౌరవాన్ని పెంపొందించే విధంగా శ్రీ భక్త కనకదాస గారి యొక్క విగ్రహ ఆవిష్కరణకు శ్రీకారం చుట్టబోతున్నారు. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ ఎలక్ట్రానిక్స్ ఎడ్యుకేషన్ ఆర్టీజీ శాఖ అమాత్యవర్యులు శ్రీ నారా లోకేష్ గారి చేతుల మీదుగా శ్రీ భక్త కనకదాసు గారి 9 అడుగుల కాంస్య విగ్రహం ఆవిష్కృతమైంది. కురుబ జాతి ఆత్మగౌరవం పెంపొందించే దిశగా శ్రీ భక్త కనకదాసు గారి 9 అడుగుల కాంస్య విగ్రహం ఆవిష్కృతమైంది. ఈరోజు కళ్యాణదుర్గం నియోజకవర్గంలో అమిలినేని సురేంద్ర బాబు గారి నాయకత్వంలో ఇచ్చిన మాట ప్రకారం కురుబ జాతి ఆత్మ గౌరవాన్ని ద్విగుణీకృతం చేసే విధంగా శ్రీ భక్త కనకదాస జయంతోత్సవం సందర్భంగా
538 సంవత్సరాల లెగసీని కొనసాగిస్తూ కళ్యాణదుర్గం నియోజకవర్గంలో శ్రీ భక్త కనకదాసు గారి యొక్క కాంస్య విగ్రహాన్ని ఆవిష్కృతం చేశారు. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి శ్రీ నారా లోకేష్ గారు. జై కనక, జై జై కనక. శ్రీ కనకదాసు గారి యొక్క కాంస్య విగ్రహాన్ని కళ్యాణదుర్గం నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ అమిలినేని సురేంద్రబాబు గారి నేతృత్వంలో, వారి నాయకత్వంలో ఈరోజు కురుబ జాతి ఆత్మగౌరవాన్ని ద్విగుణీకృతం చేసే దిశగా శ్రీ భక్త కనకదాసు గారి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కృతం చేయడం జరిగింది. ఇప్పుడు దానికి యొక్క సంబంధించిన శిలా ఫలకాన్ని ఆవిష్కృతం చేయవలసిందిగా ఐటీ, ఎలక్ట్రానిక్స్ మరియు విద్యాశాఖ అమాత్యవర్యులు శ్రీమతి సవిత గారిని, పయ్యావుల కేశవ్ గారిని, అదేవిధంగా కళ్యాణదుర్గం నియోజకవర్గ శాసనసభ్యులు దానికి సంబంధించి శిలా ఫలకాన్ని అన్వేల్ చేశారు. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి శ్రీ నారా లోకేష్ గారు, తదితర మంత్రివర్గం, ఎమ్మెల్యేలు, ఎంపీలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో శ్రీ అమిలినేని సురేంద్రబాబు గారి నాయకత్వంలో స్వంత నిధులతో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి ఈరోజు ఎన్నికలలో ఇచ్చిన మాట ప్రకారం, ఎన్నికలలో ఇచ్చిన హామీ ప్రకారం కురుబ సంస్కృతి, కురుబ జాతి యొక్క ఆత్మ గౌరవాన్ని ద్విగుణీకృతం చేసే విధంగా శ్రీ భక్త కనకదాసు గారి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కృతం చేశారు. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి శ్రీ నారా లోకేష్ గారు. ప్రప్రథమంగా ఈరోజు కళ్యాణదుర్గ నియోజకవర్గాన్ని సొంత నిధులతో కూడా అభివృద్ధి చేస్తూ ముఖ్యమంత్రి గారి ఆలోచనలకు, ఆశయాలకు అనుగుణంగా ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్న లోకేష్ గారి ఆశయాలకు అనుగుణంగా కళ్యాణదుర్గం నియోజకవర్గ అభివృద్ధికి ప్రయాసపడుతున్నటువంటి కళ్యాణదుర్గ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ అమిలినేని సురేంద్రబాబు గారిని వారి మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. శ్రీ అమిలినేని సురేంద్రబాబు గారు. అందరికీ నమస్కారం. ఈరోజు కళ్యాణదుర్గం ప్రాంతంలో కనకదాసు విగ్రహావిష్కరణకు వచ్చేసిన మన ఐటీ శాఖ మంత్రులు మరియు యువ నాయకుడు, భవిష్యత్తు నాయకుడు, మనందరికీ కూడా మన రాష్ట్రాన్ని తీర్చిదిద్దే నాయకుడు మన ముందుండి ఈరోజు కనకదాసు విగ్రహావిష్కరణకి చేయడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే కురుబులు పాలు ఏ విధంగా ఉంటాయో కురుబుల మనస్తత్వం కూడా అలాగే ఉంటుందనేది మనకందరికీ దగ్గరమైన సత్యం. మేము పిలిచిన వెంటనే ఎన్నికల్లో హామీ ఇవ్వడం కానీ కనకదాసు విగ్రహ ఆవిష్కరణ కంస విగ్రహం పెడతామంటే ఆ రోజు కురుబులందరూ అడగడం జరిగింది. అందులో భాగంగా అడిగితే వెంటనే ఖచ్చితంగా నిజంగా ఆయన కూడా ప్రేమ, అభిమానాలు కురుబుల పైన ఎంతో ఉన్నాయి కాబట్టి అడిగిన వెంటనే తక్షణమే నేను కూడా ఈ కార్యక్రమానికి వస్తానని తెలియజేయడం జరిగింది. అలాగే చాలా విషయాల్లో కూడా కురుబులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో అన్ని రకాలుగా కూడా మనకి సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఎందుకంటే ఒక్కసారి చెప్తే మన మనసులో పెట్టుకొని దాన్ని సాధించేంత వరకు కూడా, సాధించిన తర్వాతే చెప్పుకునే గుణమున్న గొప్ప నాయకుడు మన నారా లోకేష్ బాబు గారిని మీ అందరికి కూడా తెలియజేస్తున్నా. ధైర్యం ఉన్న నాయకుడు, ముక్కుసూటిగా చెప్పే నాయకుడు. మన ఏ ఒక్క విషయంలో కూడా ఆయన మాటని బాగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇంతకుముందు రాజకీయ నాయకులు మనమే చూసాం. ఇక్కడే మాజీ మంత్రి, ఇప్పుడు ఆమె కురుబుల కులస్తులైన
ఏ ఒక్క కార్యక్రమం కూడా కురుబులకు చేయకపోవడం, వాళ్ళని హింసించడం, రకరకాలు కూడా హింసకు గురి చేయడం, నిజంగా వాళ్ళందరూ వచ్చి నా దగ్గర బాధ చెప్పుకుంటే ఖచ్చితంగా మా నాయకుడి దగ్గర ఇవన్నీ తెలియజేస్తే ఖచ్చితంగా విగ్రహావిష్కరణకు వెళ్దాం, ఖచ్చితంగా న్యాయం చేద్దాం. ఎందుకంటే మనం అందరూ కూడా మన తెలుగుదేశం పార్టీ ఏదైతే ఉందో, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా బీసీ కులస్తులకు, అలాగే పార్టీ స్థాపించిన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు కూడా బీసీ కులాలతోనే మన పార్టీ స్థాపించడం జరిగింది. ఏదేమైనా కూడా ఈరోజు పట్టుదల నాయకుడు, నిజంగా నేనైతే మనసులోని మాట, గొప్ప నాయకుడు అనే చెప్పాలి. మాటలు తక్కువ మాట్లాడతాడు, ఏదైతే చెప్పుతాడో అదే చేస్తాడు. మన తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా మనం 1983లో మన తెలుగుదేశం పార్టీ స్థాపిస్తే ఆ రోజే మన భువనేశ్వరమ్మ తల్లిగారికి జన్మనిచ్చి, ఆ రోజే అదే సంవత్సరమే మన లోకేష్ అన్నని మన ముందుకి ఆ రోజే వారసుడిగా ఆ రోజే తీర్చిదిద్ది మన ముందుకు పంపించడం కూడా గొప్ప విషయంగా మనం భావిస్తున్నాం. ఇలాంటి నాయకుడు మనకి దొరకడం, ముఖ్యంగా కురుబులకు దొరకడం మనందరూ చేసుకున్న అదృష్టంగా భావించాలి. ఈరోజు వేదిక మీద ఉన్న నిజంగా మహానుభావులు అందరూ ఉన్నారు. పయ్యావులు కేశవ్ కావచ్చు, నిజంగా కురుబులకు అందరూ కూడా అభిమానించే నాయకుడు పార్థసారథి కావచ్చు, అలాగే సవితమ్మ కావచ్చు, మరి కూడా ఎంపీ అంబికా లక్ష్మణ్ కావచ్చు, నాగరాజు కావచ్చు, అలాగే మనకి ప్రియతమ నాయకుడు, ముఖ్య నాయకుడు కాలు శ్రీనివాస్ అన్న కావచ్చు, అందరికి కూడా ముఖ్యంగా మన కురుబు కులస్తులు జిల్లా నాయకులు కానీ మన నియోజకవర్గ నాయకులందరూ కూడా ఈ కార్యక్రమం విజయం కావడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి కూడా మనం ధన్యవాదాలు చెప్పాలి. అలాగే మనకి ఇంకా ఎంఎస్ రాజు కావచ్చు, శ్రావణి గారు కావచ్చు, అలాగే సింధూరారెడ్డి గారు కావచ్చు, గుమ్మనూరు జయరాం గారు కావచ్చు, మరియు కూడా అందరూ కూడా ఈ ప్రాంత మన దగ్గుపాటి ప్రసాద్ గారు కావచ్చు, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు వెంకటశివ యాదవ్ కావచ్చు, అలాగే కురుబుల కార్పొరేషన్ చైర్మన్గా దేవేంద్రకు కూడా మనం ప్రత్యేక అభినందనలు తెలిపాలి. ఎందుకంటే మన జిల్లాలో చాలామంది కురుబులు తెలుగుదేశం పార్టీ వైపు చూస్తున్నారు. వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీలో భాగస్వామ్యం చేయాలి. అటు ఇటు వాళ్ళందరినీ కూడా ఒక తాటిపైకి తేవాలనే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంకల్పం. అది నెరవేర్చిన మన నారా లోకేష్ బాబు మనమందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసిన అవసరం ఎంతైనా ఉంది. ఒకటే సార్, మా ప్రాంతాన్ని మీరొక్కరే చేయగలుగుతారు. పూర్తిగా కరువు ప్రాంతం. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలంటే అది మీతోనే సాధ్యం. ఎందుకంటే మీరు మంగళగిరిని ఎంత ప్రేమగా చూసుకుంటారో, అలాగే రాష్ట్రాన్ని ఎంతో గొప్పగా అభివృద్ధి చేస్తున్నారు మనందరికీ తెలిసిన సత్యం. ఈరోజు విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ ఏ విధంగా వచ్చిందో అది పూర్తిగా మీ 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 ధైర్యంతో కావచ్చు, మీ అనుభవంతో కావచ్చు, మీరు ఒప్పించిన ఆ గూగుల్ సెంటర్ వాళ్ళని ఒప్పించడం కావచ్చు, ఏదైనా కావచ్చు, మొత్తానికి ఇదంతా కూడా రావడానికి మన రాష్ట్రం అభివృద్ధి బాటలో నడవడానికి మీరే కారకులు సార్. అందులో భాగంగానే ఈరోజు మా ప్రాంతంలో ముఖ్యంగా ఏ ఒక్క నీటి చుక్క గడువు పారని హెచ్ఎల్సి కావచ్చు, హెచ్ఎన్ఎస్ఎస్ కావచ్చు, ఆ రోజు 2018లో మా ముఖ్యమంత్రి, ఆనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు కాలు శ్రీనివాస్ అన్న పోయి ఒప్పించి ఆ రోజు బీటీబీ ప్రాజెక్ట్ కావాలంటే ఆ రోజు వచ్చి భూమి పూజ చేసిపోతే, ఈరోజు మరి భూమి పూజ చేసిపోతే 2019 నుంచి 24 వరకు కూడా ఒక్క గంపెడ మట్టి కూడా తీయని వైసీపీ జగన్ గవర్నమెంట్ పూర్తిగా రైతులను విస్మరించిందని ఖచ్చితంగా చెప్పాలి. ఏ రోజు కూడా రైతుల పక్షాన్ని నిలబడకుండా రకరకాలుగా ఇబ్బందులు పెడుతూ, రకరకాలుగా కాలం గడుపుతూ, ప్రజల్ని మోసం చేస్తూ ఆ గవర్నమెంట్ గడిపింది. మిమ్మల్ని ఒకటే దయించి అడుగుతున్నాం సార్, ఇక్కడ అందరూ కూడా ఉన్నారు, మీరు మా బీటీబీ ప్రాజెక్ట్ని పూర్తి చేస్తే మా ముఖ్యమంత్రి గారిది ఫోటో ప్రతి ఇంట్లో కూడా పెట్టుకుంటారని ఈ సభావంగా తెలియజేస్తున్నాను. అదొక్కటే మా కోరిక. ఆ కోరిక తీరిందంటే రైతులందరూ కూడా ఆనందంగా ఉంటారు. 95% మంది రైతులు వ్యవసాయం మీద ఆధారపడ్డారు కాబట్టి అది మీరు తీర్చాల్సిన బాధ్యత, అడగాల్సిన బాధ్యత మాది ఉంది. కాబట్టి ఈ ప్రజల ముందు మిమ్మల్ని వేడుకోవడం జరిగింది సార్. ఇంతటితో నాకు ఈ అవకాశం ఇచ్చిన కళ్ళందరికీ, ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎప్పుడు కూడా మీ సేవలో చంద్రబాబు నాయుడు గారి
ఏదైతే మాకు సలహా ఇస్తాడో నారా లోకేష్ బాబు గారు సూచనలు ఇస్తారో ఖచ్చితంగా అవన్నీ పాటిస్తూ ప్రజలకు సేవ చేస్తూ ఎప్పుడు మీ మధ్యలో ఏ సమస్య ఉన్నా పరిష్కరిస్తామని మీ అందరికీ తెలియజేస్తూ జై కనకదాసు, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు గారు, జై నారా లోకేష్ బాబు గారు, జై హింద్. థ్యాంక్ యూ వెరీ మచ్. హిందూపూర్ పార్లమెంట్ సభ్యులు శ్రీ బికే పార్థసారథి గారిని మాట్లాడవలసిందిగా అభ్యర్థిస్తున్నాం.